రైట్, నేను అడిగిన ప్రశ్నకి చెప్పండి. దీని నుంచి ఆయన గట్టిగానే మిమ్మల్ని ఇరికించినట్టున్నారు, బయటపడతారా? బయటపడతారా? ఎవరు ఆయన బయటపడాలి సార్. ఈ కేసు నుంచి బయటపడతారా? ఈ కేసు నుంచి బయటపడతారా? చిన్న వార్డు మెంబరో, చిన్న అంగన్వాడీ కార్యకర్తలో, లేకపోతే చిన్న చిన్న అదే సార్ అటువంటి వాళ్ళకు కూడా తీవ్రమైనటువంటి ప్రభుత్వం నుండి వ్యతిరేకత వచ్చి ప్రభుత్వ బలగాలు వాటి మీద పోరాడుతుంటే కూటికి గతి లేని వాళ్ళు, గుక్కడి నీళ్లు లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపడాలని చెప్పి వారు డబ్బులు ఆశ చూపించినా, వారి అధికారాన్ని ఆశ చూపించినా, రాజకీయ పదవులు ఆశ చూపించినా, జగన్మోహన్ రెడ్డి గారే నాకు కావాలని ఎలుగెత్తి నిలబడినటువంటి ఆత్మగౌరవం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేమందరం ఉంటే, ఎవరో విజయసాయి రెడ్డి గారు మరొక దానికి ఆశపడి ఆయన చేసేటువంటి ఈ బేస్లెస్ ఎలిగేషన్ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడాల్సిన అవసరం లేదు, వాటి నుంచి రావాల్సిన అవసరం లేదు. మేము మా టార్గెట్ ని, మా లక్ష్యాన్ని, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ప్రభుత్వం చేసినటువంటి నిర్మోటమైనటువంటి వ్యవహారాలను ఏ విధంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలే ఉంటాయి. కాబట్టి మీరు చేసినటువంటి భూపందారాలని, సూపర్ 6 హామీలను మీరు ఎందుకు అమలు చేయట్లేదనే కానీ, మరొక కార్యక్రమాల్లో కానీ ప్రజల్ని చైతన్యవంతంగా చేసి వాళ్ళని బలపరిచి ప్రజాస్వామ్యవంతంగా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని దించే కిందంగా మేము ప్రోత్సాహం చేస్తాం. కానీ విజయసాయి రెడ్డి గారో లేకపోతే రేపొద్దున మరొకరో చేసేటువంటి విమర్శలకు భయపడి మేము తగ్గేది లేదు. మేము మిథున్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు, అవసరమైతే జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి నేను ఎప్పుడు వెనుకాడను అని క్లియర్ కట్ గా చెప్పాం. ఇప్పటికీ సిట్ అధికారులని, మరొకరిని, ముఖ్యంగా పోలీసులకు చెప్తున్నాను సార్, పోలీసులకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్, కస్టడీలో ఉన్నటువంటి ఒక అక్యూజ్డ్ని కొట్టారు అని ఆయన 5 ఏళ్ల తర్వాత కంప్లైంట్ చేస్తే డీజీపీ స్థాయి వ్యక్తిని అరెస్టు చేసి ఆయన్ని ఇంటరాగేషన్ పేరుతో కూర్చొని రిమాండ్కి పంపించాలని ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. సార్ మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజుకి సుమారుగా 178 కేసులు పెట్టి 1700 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీస్ని అరెస్టు చేసి స్టేషన్లో కుళ్ళబోడి చెప్పులతో, చేతులతో, బూట్ల కాళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొట్టారు. ఇదే పద్ధతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు అవలంబిస్తే పోలీసు శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల్ని పోలీసుల వేలతోనే వాళ్ళ కళ్ళల్ని పొడిచేటువంటి వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. మీ చేతనే మీ ఉన్నతాధికారులని, మీ చేతనే మీ తోటి అధికారుల్ని, మీ చేతనే మీతో పాటు పనిచేసేటువంటి మీ స్నేహితులని అరెస్టు చేపించే విధంగా ఒక మార్గాన్ని కూటమి ప్రభుత్వం వేస్తుంది. ఈ విషయంలో పోలీసులు ఇంకొంత గొప్పగా ఆలోచించాలని, కొంత ఆలోచన పరంగా మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంటున్నారనే విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. కాకపోతే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నేరస్తుడిని కొట్టారు, మమ్మల్ని పోలీసులు కొట్టారని చెప్పి ఆయన అప్లికేషన్ పెడితే అరెస్ట్ చేయడం ఏందండి? ఇంతకు మించిన ద్రోహం ఏమన్నా ఉందా? కాబట్టి జరుగుతున్నటువంటి వ్యవస్థల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ఆశాంతం గమనిస్తూ ఉన్నారు. పీరియడ్ ఆఫ్ టైం ప్రతిదీ కూడా రొట్టెన్నర ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుంటారు. కావాల్సిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు తలదించుకొని వెళ్ళమని చెప్తారా, లేదా తల ఎత్తుకొని పోరాడమని చెప్తారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వదిలేస్తున్నాం. కాబట్టి వీఆర్ వెరీ మచ్ క్లిస్టర్ క్లియర్. మేము ప్రజాస్వామ్య విధానాలు, పద్ధతుల ద్వారానే ఈ ప్రభుత్వం మీద పోరాడతాం. రేపొద్దున అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సహనం, శాంతి లాంటి అంశాలతోనే గాంధీజీ నేర్పినటువంటి ఆ మార్గంలోనే మేము పరిపాలన చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు లాగా ఇటువంటి దురంకాపూరితమైనటువంటి పరిపాలన చేయమనేది కూడా మరొకసారి ప్రజలకు తెలియదు.